ఎంజీరావు గారు, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ కెనడా ఈ 3 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ట్రైలేటరల్ కూటమి ప్రత్యేకతలేంటి? ఈ కూటమి వల్ల అమెరికా, చైనా, పాకిస్తాన్లకు షాక్‌గా చెప్పుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు చాలా పెద్ద మోడీ దౌత్యానికి ఒక పరాకాష్ట లాంటి ఒక అద్భుతమైన దౌత్యం చేశారు. ఆయన G20 సమావేశానికి జోహానస్బర్గ్ వెళ్ళినప్పుడు ఈ నవంబర్ 21 నుండి 23వ తారీఖుల్లో ఆయన ఒక ట్రైలేటరల్ కూటమి, ఒక 3 దేశాలతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ 3 దేశాలు ఎవరో కాదండి, భారతదేశం, కెనడా, అదేవిధంగా ఆస్ట్రేలియా. ఈ కెనడా అనేది అమెరికా పక్కన ఉంటుంది, వైట్ వెస్ట్రన్ కంట్రీ. అది చైనా, అమెరికాతో చాలా సత్సంబంధాలు ఉంటాయి అన్నమాట. అటువంటి కెనడా అమెరికాని పక్కన పెట్టి భారతదేశం వైపుకి వస్తే, ఆస్ట్రేలియా అనేది ఒక వైట్ నేషన్ అనమాట, శ్వేత జాతీయుల దేశం. ఇది పశ్చిమ దేశాల ద్వారానే ఎక్కువ ఉంటుంది, పశ్చిమ దేశాలతో సంబంధం ఉంటుంది, కెయిన్స్ గ్రూప్ అని కూడా అంటారు దాన్ని. అలాంటి ఆస్ట్రేలియా అమెరికాను కాదని ఇండియాతో, ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా అంటే ఈ ఆల్బనీసు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టరు, మార్క్ కార్నీ ఆఫ్ ది కెనడా, అదేవిధంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టరు నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ జోహానస్బర్గ్లో మీట్ అయ్యి ఒక అద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు. దాన్నే ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా ఏఐసి ఇన్నోవేటివ్ ట్రైలేటరల్ ఇన్నోవేషన్ ట్రీటీ అని ఒకటి కుదుర్చుకున్నారు. ఇన్నోవేటివ్ ట్రీటీ అంటే ఏంటి? ఫ్రాంటియర్ టెక్నాలజీ, వచ్చే భవిష్యత్తు టెక్నాలజీలను షేర్ చేసుకోవడానికి. ఏం టెక్నాలజీలు అంటే ఆశ్చర్యపోతారన్నమాట. అంటే అమెరికాను కాదని, ఇక్కడ అది ఒకటే, అమెరికాను కాదని అమెరికాను పక్కన పెట్టడం ఒకటైతే, రెండోది కోఆపరేషన్ అనేది చైనాకి ఎగ్నెస్ట్గా జరగబోతుంది. ఎందుకంటే ఇది ఇండియానే వీళ్ళిద్దరు ఎందుకు కలుపుకున్నారు, చాలా పెద్ద విషయం. ఇండియాకి ఎంతటి ప్రయోజనం అంటే, అమెరికా మీద డిపెండ్ అవ్వసం లేదు, ట్రంప్కి పెద్ద పెద్ద బిగ్ షాక్ ఇచ్చినట్టు. చైనాకి చైనాకి పెద్ద సమాధానం ఈరోజు ఎందుకంటే చైనాతో పోటీలో ఉన్న భారతదేశం. చైనాను ఓడించాలంటే అంత ఈజీ కాదండి. మ్యానుఫ్యాక్చరింగ్, న్యూ టెక్నాలజీస్, ఈ క్రిటికల్ మినరల్స్లో చైనాను ఓడించడం అసంభవం అనమాట. కానీ ఈ అసంభవాన్ని పూర్తి చేయాలంటే ఫ్రెండ్స్ కావాలి మనకి. అందుకే ఆస్ట్రేలియా, ఈరోజు కెనడా మన దగ్గరకు వస్తున్నాయి. అవి టెక్నాలజీ హ్యూజ్ టెక్నాలజీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. 2 ప్రపంచంలో అతిపెద్ద భూభాగం ఉన్న దేశాలు కెనడా, ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోవాలి, ఈ క్రిటికల్ మినరల్స్, న్యాచురల్ రీసోర్సెస్లో చాలా శక్తివంతమైన మినరల్ రీసోర్సెస్ ఉన్నాయి. ఒక కాంటినెంట్ అంత, ఖండం అంత సైజు ఉంటాయి. ఆయా దేశాలలో లేని దాన్ని మనం ఇస్తాం, మనకు లేనిది అవి ఇవ్వబోతున్నాయి. అవి ఏమి ఇస్తాయి? టెక్నాలజీ ఇస్తుంది, కొత్తగా డెవలప్ చేసిన టెక్నాలజీలు ఇస్తాయి, క్రిటికల్ మినరల్స్ మనకి ఇస్తాయి, సప్లైస్ అయినా ఇస్తాయి అనమాట. మన ఇండియా వాటికి ఏం కావాలంటే, భారతదేశంలో పాపులేషన్, గ్రోయింగ్ పాపులేషన్, చీప్ లేబర్ ఫోర్స్, R&D ఫెసిలిటీస్, మార్కెట్ మనం ఇస్తాం. కాబట్టి అది అమెరికా, చైనాల మీద అవి ఆధారపడకుండా ఇండియాతోటి అవి పెద్దగా అవుతాయి అనమాట. అందువల్ల ఉభయతారకం అంటారు, మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండి. అంత అద్భుతమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ దౌత్యానికి ఒక పరాకాష్టాన్ని నేను ఎందుకు అంటానంటే, కెనడాతో మనం దెబ్బలాడుతున్నాం ఖలిస్తాన్ మూమెంట్లో. అలాంటి ఖలిస్తాన్ భారత ప్రధాని, కెనడా ప్రైమ్ మినిస్టర్ ఒక్కరికొకళ్ళు చూసుకోలేని పరిస్థితులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం చూడండి. అందుకే పరాకాష్ట అవుతాం. ఆస్ట్రేలియా అమెరికాని పక్కన పెట్టి మరీ వస్తుంది, అంత ఈజీ కాదు. అందువల్ల ఇప్పుడు చైనాని తట్టుకోవడానికి కావాల్సిన క్రిటికల్, ఇప్పుడు ఏమేమి టెక్నాలజీలు ఇన్నోవేషన్ అంటే, ఈ ఒప్పందంలో భాగంగా క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఒప్పందం ఉంటుంది. ఆ ప్రొసెసింగ్, టెక్నాలజీ డెవలప్మెంట్, సప్లై చైన్ చాలా ఇంపార్టెంట్. ఈవీ టెక్నాలజీలు ఉంటాయి, తర్వాత డేటా సెంటర్స్ ఉంటాయి, 6G లాంటి టెక్నాలజీలు ఉంటాయి, AI టెక్నాలజీల మీద మనం పెట్టబోతున్నాం. ఇంకా క్లీన్ ఎనర్జీ ఉంటాయి, న్యూ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ప్యానల్స్ అని, ఇవన్నీ. చిప్ మేకింగ్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి ఎంతటి క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హై టెక్నాలజీలు, ఈ ఇండస్ట్రీ 4.0, ఈ సప్లై చైన్ మెకానిజం అంటే ఇండియాకి చాలా చాలా బెనిఫిషియల్ అనమాట. చైనా అని పెద్ద షాక్ అయితే, అమెరికాకి చాలా పెద్ద షాక్ అయింది. ఒక అద్భుతమైన ఒప్పందం ఈరోజు ఇండియా దౌత్య విధానం ద్వారా విన్ అయిందని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా ఈ 3 దేశాల మధ్య కుదిరిన ఒప్పందం చాలా చాలా మన ఇండియాకి బెనిఫిషియల్ అవబోతుంది.